జై భారత్ జయశ్యామ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, జనవరి 8వ తారీఖు రాత్రి 7 గంటల సమయంలో 7-8 సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట. ఈ తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోవటం కానివ్వండి, చాలామందికి గాయాలవటం, అస్వస్థతకు గురవటం కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరగటానికి గల కారణం, అక్కడ ఉన్నటువంటి పాలక మండలి ఏదైతే ఉందో, ఈ పాలక మండలి అనేది పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేది, పాలక మండలి యొక్క నిర్లక్ష్యం అక్కడ కనపడుతుంది అనేది ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా మనం అక్కడ చూసుకున్నట్లయితే, ఏదైతే వైకుంఠధార టికెట్లని చెప్పేసి పెట్టారో, దానికి అసలు ఈ తొక్కిసలాట ఆ జనాలందరినీ అక్కడికి ఇది చేసి వాళ్ళని బంధించి ఒకేసారిగా దాన్ని టికెట్లు ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి ఒక సందేశాన్ని అందించి, ఆ రకంగా ఒకేసారి గేట్ తీయటం, ఒకరి మీద ఒకరు తొక్కిసలాటం, ఎన్నాటికి కదా అక్కడ జరిగినటువంటి సంఘటనలకు ఇక్కడ పాలక మండలి, అధికారులు, వీళ్ళందరూ కూడా, పోలీసులు, వీళ్ళందరూ కూడా అక్కడ ఖచ్చితంగా తప్పు చేశారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఏదైతే హిందూ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఈ రకంగానే ఉంటుంది. ఎక్కడ చూసినా తోపులాటలో, తొక్కిసలాటలో రకరకాలుగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకుందామని వస్తే అక్కడ అవమానాలు తప్ప ఏమీ కనిపించటం లేదు. వచ్చినటువంటి వాళ్ళని దేవుడి దర్శనం కూడా చేసుకోకుండా లాగటం ఒకటి, పోలీసులు లాఠీలు చార్జీలు చేయటం కాడి నుంచి అసభ్యకరంగా మాట్లాడటం దగ్గర నుండి అన్ని రకాలుగా కూడా అక్కడ వీళ్ళు పోలీసు వ్యవస్థ కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేది చాలా మనకు బాధాకరమైనటువంటి విషయం. మిత్రులారా, ఈ రోజున మనం ఆలోచించినట్లయితే, తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితిని మనం అధ్యయనం చేసినట్లయితే, కోట్లాది రూపాయలు ఆదాయం కలిగినటువంటి, ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఏడుకొండల వెంకన్న బాబు యొక్క సన్నిధి. అలాంటి చోట ఈనాటికి కూడా సరైనటువంటి వ్యవస్థనే అక్కడ ఏర్పాటు చేయలేకపోవటం, సరైన మెయింటెనెన్స్ లేకపోవటం, ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే వచ్చేటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నింటినీ కూడా ఆదాయాలన్నీ ప్రభుత్వం సహా చేయటం, ఈ యొక్క డబ్బునంతటిని తీసుకెళ్లి, సంపదనంతా దోసుకెళ్లి వీళ్ళ యొక్క ఓట్లు రాజకీయాల కోసం ఇతర మతస్థులకు పంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు సహా చేయటం కానివ్వండి, పాలక మండలిలో ఉన్న వాళ్ళు సహా చేయటం కానివ్వండి, మొత్తం ఈ యొక్క తిరుపతి సంపదనంతటిని కూడా దోచుకుంటున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పోతే మిత్రులారా, ఆ రోజున జరిగినటువంటి సంఘటనకి అక్కడి నుంచి అందులో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటల ప్రకారంగా, మీరు వచ్చారు ఏంటంటే చెప్తారు, మీరు ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని అని చెప్పేసి పోలీసులు అక్కడ వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారనే దాని గురించి కూడా అక్కడ చెబుతున్న చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ప్రభుత్వానికి ఏ రకంగానే కూడా రాజకీయంగా దీన్ని, ఈ యొక్క ధర్మక్షేత్రాన్ని, ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని రాజకీయంగా వాడుకోవటం అనే దాంట్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఈనాడు పాలక మండలం కూడా ఏర్పాటు చేయడంలో ఏ రకమైనటువంటి విలువలు లేనటువంటి వాళ్ళని, అక్కడ ఆధ్యాత్మిక ఇది లేనటువంటి వాళ్ళని, లేకపోతే అక్కడ దానిపైన ఒక అవగాహన, ఆలోచన లేనటువంటి వాళ్ళందరినీ కూడా, వీళ్ళ రాజకీయ నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంతే కాబట్టి ఒక కులమనో, లేకపోతే వీళ్ళ పార్టీ అనో, వీళ్ళ మతం, ఇలాగ రకరకాలైనటువంటి భావాలతోటి మీరు అక్కడ ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నారే తప్ప, అక్కడ ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేస్తే
దాన్ని సక్రమైన మార్గంలో ప్రయాణం జరుగుతుందనేది ఎవరు కూడా భావించట్లేదు, దానిపైన ఆలోచనే చేయట్లేదు. ఈనాడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటిది మేము ఇది తీసేస్తాం అవి తీసేస్తాము అని చెప్పేసి ఆయన చాలా చెప్పారు. అన్యమతస్థుల్ని అక్కడి నుంచి పంపుతామని చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమందిని పంపారు ఏంటనేది అసలు తెలియదు. అక్కడ మామూలుగానే ఉంది వ్యవస్థ. పోతే ఏదైతే ముత్తాసు హోటల్ ఉందో ముత్తాసు హోటల్ని హిందూ సంఘాలు గొంతెత్తి అరుస్తూ ఉంటే అది కట్టడం జరుగుతున్నదే తప్ప దాన్ని ఇవాళ కూడా అక్కడ నిర్మూలించలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. అది కాబట్టి మీ యొక్క రాజకీయ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ప్రభుత్వాలకి అక్కడ ఉన్న పాలక మండలికి కూడా మీ రాజకీయ అవసరాలు తీర్చుకుంటాం గురించి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని వాడవద్దు. మీరు ఖచ్చితంగా మీ అవసరాలు ఏమన్నా ఉంటే వేరే వేరే పదవుల్లో ఉండి తీర్చుకోవడం తప్ప ఈ యొక్క పుణ్యక్షేత్రం దగ్గర ఇలాంటి కుదరవు. ఇటువంటివి చేస్తే ఇంకా హిందూ సంఘాలు కూడా ఆగ్రహించే పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అక్కడ ఉన్న పాలక మండలిని కోరుతున్నాను, మీరు ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇతర మతస్థుల్ని కనీసం పోలీసు దగ్గర నుంచి సేపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఎవరినైనా సరే అక్కడ ఇతర మతస్థుల్ని ఎవరిని కూడా అక్కడ మీకు ఉద్యోగాలు కల్పించకూడదు. అక్కడ దుకాణాలు కానీ ఏ ఒక్కటి కూడా కల్పించకూడదు. కల్పించి ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వాటిని తొలగించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ముత్తాసు వాటిని కూల్చేయవలసినటువంటి అవసరం ఉన్నది. పొరపాటు జరిగిపోయింది, మీరు డబ్బులు ప్రకటించటం, ప్రాణం పోయింది డబ్బు ఇచ్చేస్తాం అనేటువంటిది. సంపేసి డబ్బులు ఇస్తూ ఉంటారా మీరు? ఎందుకు ఒక 2000 మందిని, ఒక 1000-2000 మంది అక్కడికి వస్తే కంట్రోల్ చేయనటువంటి వ్యవస్థ అక్కడ ఉంది. దీని అంతటికీ కారణం ఈ యొక్క ప్రభుత్వాలు మాత్రమే, అక్కడ ఉన్న పాలక మండలి మాత్రమే. అంతే కాబట్టి ఈ చేతగానటువంటి వాళ్ళు అందరూ అక్కడ ఉన్నటువంటి కారణం అక్కడ గౌరవం లేనటువంటి వాళ్ళు, ఆ దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, ఆ దేవుడి మీద గౌరవం లేనటువంటి వాళ్ళు మాత్రం అక్కడ ఉంటే ఇటువంటివే జరుగుతాయి. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా హిందూ సంఘాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మన యొక్క ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక సంస్థలకే అప్పచెప్పాలి. అంతే కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు హిందూ సంఘాలకు అప్పచెప్తే ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుద్ది, దీన్ని కంట్రోల్ చేయగలరా అని చెప్పేసి కొంతమంది వాదన. దీనికి నేనేం చెబుతున్నాను అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారు ఆశ్రమంలో 1000 మంది, రోజు లక్షల మంది కూడా వచ్చినటువంటి సంఘటన ఇక్కడ. అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే సాయి భక్తులు ఉన్నారో వారందరూ కూడా ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగలేదు. ఎందుచేత బాబా కంట్రోల్లో ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, ఎలాంటి తోపిడీలు జరగవు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అంతే కాబట్టి అలాగే చూసినట్లయితే కనుక తూర్పుగోదావరి జిల్లా రాజోలి యొక్క తాలూకాలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ అప్పన్నపల్లి స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉన్నదో రామస్వామి అనేటువంటి ఒక ఆయన దాన్ని గుడి నిర్మాణం, అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని ఒక నిర్మాణం చేసి ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో అక్కడ భక్తులు వెళ్ళటం, అక్కడ అద్భుతంగా వెళ్ళినటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భోజనాలతో సహా మొత్తం అన్ని పెట్టి అక్కడికి ఎంతో అద్భుతంగా దర్శనాన్ని చేసుకుని అక్కడి నుంచి రావటం జరిగేది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. అక్కడ ఆదాయం విపరీతంగా వస్తుంది, ప్రభుత్వం స్వాధీనం చేస్తుంది. అసలు మన ఆస్తుల సంగతి వీళ్ళకి ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాలకి మన దేవాలయాల సంగతి ప్రభుత్వాలకి పనింటని అడుగుతున్నాను. వీళ్ళు అసలు ఎండోమెంట్ అలా డిపార్ట్మెంట్ తప్పు, ఎండోమెంట్ అనే శాఖే తప్పు. అంతే కాబట్టి ఈ రకమైనటువంటి హిందూ సంఘాలు ఈనాటికైనా సరే ఒక ప్లాన్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనే
ఈ యొక్క ప్రభుత్వాల చేతుల్లో నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే ఈనాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తి 15 లక్షల ఎకరాలు ఈనాడు 4-5 లక్షలకు వచ్చింది. ఈ దేవాలయ భూములకు వచ్చేటప్పటికి వీటి మీద ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాటి మీద పడటం, అవి ఇళ్ల స్థలాల కింద వాటి కింద కొంత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం, వీళ్ళ ఓటు రాజకీయాల కోసం. రెండోదేమో అక్కడ ఉన్నటువంటి కబ్జాలు చేయటం వీళ్ళు అంత. కాబట్టి చాలా విలువైనటువంటి భూములు ఈ ప్రభుత్వాలు నాయకులు ఈ యొక్క దోచుకున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకని మిత్రులారా ఆలోచించండి, ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఏదైతే ఈ ఎక్కడైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆ నాయుడు గారు ఇంతవరకు కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత సరైనటువంటి నిర్ణయాలు మాటల వరకే తప్పించి చర్యల్లో లేదు. పోతే ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈఓ చైర్మన్ ఇద్దరు నువ్వంటే నువ్వు దెబ్బలాడుకోవటం అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి దెబ్బలాటను చూస్తేనే వీళ్ళు ఎంతవరకు అక్కడ పాలిస్తున్నారు, ఎంతవరకు వీళ్ళు దాని మీద బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతున్నది. అది కాబట్టి ఇక్కడ ఈఓ కానీ చైర్మన్ కానీ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. ఇక పోతే పోలీస్ శాఖలో ఏ ఒక్కడిని కూడా నానిందు అనేవాడు ఉండటానికి వీలు లేదు. ఈ రకంగా అందరూ ఏ ఒక్క డిపార్ట్మెంట్లో అయినా సరే ఖచ్చితంగా హిందూ దేవాలయాల దగ్గర హిందువులు మాత్రమే ఉండాలి. అంతే కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. పోతే ఈ ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థల్ని ప్రభుత్వాల నుంచి మన యొక్క పుణ్యక్షేత్రాలని మనం చేతుల్లోకి తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక బలమైనటువంటి రూపకల్పన చేసి పోరాటం ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పేసి సందర్భంగా నేను హిందూ సంఘాలను కోరుతున్నాను. ప్రభుత్వాలు ఎక్కడైనా సరే ఫెయిల్ అవుతాయి. హిందువుల యొక్క సంపదని దోచుకోవటం, హిందూ ధర్మం మీద దాడి జరుగుతా అంటే ఏళ్ళు దాన్ని మిన్నకుండిపోవటం, హిందూ దేవాలయాల మీద దాడి జరిగినా పట్టించుకోకపోవటం ఇవన్నీ చేస్తున్నారు. అనేక చోట్ల హిందూ దేవాలయాలు ఉన్నాయి, వాటికి దీపదూప నైవేద్యాలు లేవు. అంతే కాబట్టి మన యొక్క సొమ్ములు, మన యొక్క దేవస్థానాల యొక్క మెయింటెనెన్స్కి మనం అక్కడ అనేక లక్షల కోట్ల రూపాయలు మనం సమర్పించుకుంటూ ఉంటే వీళ్ళు చేసేటువంటి సోహా చేసి ఎక్కడికక్కడ వీళ్ళు ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ ధర్మానికి అవాంతరాలు సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలకి ఎట్టి పరిస్థితుల్లోనే వీటి మీద ఎలాంటి హక్కు అర్హతలు లేవని చెప్పి వెంటనే వీళ్ళని ఈ యొక్క ప్రభుత్వాల నుంచి దేవాలయాలు విముక్తి చేసుకునేటువంటి సమయం మనకు సమయం ఉంది. కాబట్టి సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా ఆలోచించి ఈ హిందూ సంఘాలన్నీ కూడా ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని లేపవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతూ, మరి ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.